ప్రకాశం జిల్లాలోని గిద్దలూరు పోలీసులు దొంగలకు చెక్ పెడుతున్నారు. తాజాగా ఓ చోరీ కేసును ఛేదించారు. గతేడాది అక్టోబర్ నెలలో జరిగిన దొంగతనం కేసులో పురోగతి సాధించారు. దొంగను పట్టుకొని చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నారు. టెక్నికల్ వ్యవస్థల సాయంతో దొంగను పట్టుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. గరానా దొంగ నుంచి చోరీ సొత్తును రికవరీ చేశారు. గత సంవత్సరం అక్టోబర్ నెలలో ఓ బంగారం షాపులో జరిగిన గరానా చోరీని పోలీసులు ఛేదించారు. నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. ఈ గరానా దొంగ గిద్దలూరుతో పాటు నెల్లూరులోనూ పలు ప్రాంతాల్లో దొంగతనాలు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. గత సంవత్సరం అక్టోబర్ నెలలో గిద్దలూరు పట్టణంలో షరాఫ్ బజార్లో ఉన్న ఒక బంగారం షాపుకు ఓ వ్యక్తి వెళ్లాడు. షాపులో ఉన్నవారితో మాటలు కలిపాడు. తాను ప్రభుత్వ ఉద్యోగినని నమ్మబలికాడు. తనకు కావాల్సిన బంగారు వస్తువులు ఎంపిక చేసుకున్నాడు. దాదాపు 7 తులాల బంగారు ఆభరణాలు తీసుకున్నాడు. బిల్లు చెల్లించేందుకు ప్రస్తుతం తన వద్ద డబ్బులు లేవని, షాపు గుమస్తాను తనతో పంపిస్తే డబ్బులు ఇస్తానని నమ్మబలికాడు. ఆ వ్యక్తి చెబుతున్న మాయ మాటలు షాప్ యజమాని నమ్మాడు. అలాగే తాను చెప్పినట్లుగానే గుమస్తాను పంపాడు. గుమస్తాతో పాటు షాప్ నుంచి బయటకు వెళ్లిన ఆ వ్యక్తి కొంత దూరం వెళ్ళాక తన అసలు రూపం చూపించాడు. గుమస్తాను బెదిరించాడు. కత్తితో బెదిరించి బంగారు వస్తువులతో ఉడాయించాడు. గుమస్తా వచ్చి తన యజమానికి జరిగిన విషయం వివరించాడు. దీంతో షాపు యజమాని పోలీసులను ఆశ్రయించాడు. ఫిర్యాదు చేశాడు. దొంగను పట్టుకోవాలని కోరాడు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. బంగారం దొంగతనం చేసిన వ్యక్తి కోసం తీవ్రంగా గాలించారు. గత ఏడాది అక్టోబర్ నెలలో దొంగతనం జరగ్గా దాదాపు 11 నెలల పాటు దొంగ ఆచూకీ దొరకలేదు. విసుగు చెందిన పోలీసులు మరింత తీవ్రంగా గాలింపు చర్యలు చేపట్టారు. సీసీటీవీ ఫుటేజీలతో పాటు చోరుడు ఉపయోగించిన వాహనం నెంబర్ ఆధారంగా మరోసారి ముమ్మరంగా విచారణ చేశారు. చివరకు దొంగను పట్టుకున్నారు. ఓ కాలేజీ సమీపంలో దొంగ దొరికినట్లు గిద్దలూరు అర్బన్ సీఐ సురేష్ వెల్లడించారు. హర్షవర్ధన్ రాజు ఐపీఎస్ సారు ఉత్తర్వుల మేరకు ఒంగోలు సిఐ గారైన జగదీష్, అలాగే నేను, అలాగే మన ఎమ్మెల్యే గారు ఆ 3 గ్రూపులుగా ఏర్పడి దీన్ని టెక్నికల్గా, నాన్ టెక్నికల్గా చేసుకొని దీని మీద బాగా ప్రయత్నించి ఈరోజు ఈ ముద్దాయి ఎవరైతే ఈ దొంగతనం చేసిన ముద్దాయి అతను సీసీ ఫుటేజ్ మేము కలెక్ట్ చేసుకొని, అలాగే అతను బైక్ ఉపయోగించిన ఆ బైక్ నెంబరు అది మొత్తం వేసేసుకొని ఈరోజు అతను ఈ గిద్దలూరు ఆదర్శ బీడీ కాలేజ్ వద్ద అతను పట్టుకోవడం జరిగింది. శ్రీనివాస్ రెడ్డి అనే ఈ దొంగ గిద్దలూరుతో పాటు నెల్లూరులోని మర్రిపాడు, చేజర్ల, సీతారాంపురం ప్రాంతాల్లో ఇదే విధంగా దొంగతనం చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఈ ప్రాంతాలతో పాటు కడపలోని జమ్మలమడుగు ప్రాంతంలో కూడా చోరీలు చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. ఈ కేసు వివరాలను గిద్దలూరు పోలీసులు వెల్లడించారు. అతను విచారిస్తే అతని పేరు వివరాలు తెలియజేయడం జరిగింది. అతని పేరు ఎరగవరెడ్డి శ్రీనివాసరెడ్డి, తండ్రి సుబ్బారెడ్డి. అతని వయసు సుమారు 51 సంవత్సరాలు. ఇతను చిరుచినారు తిరుపతి అని తెలియజేయడం జరిగింది. అలాగే ఇతను ఈ విధంగా ఒక గిద్దలూరులో కాకుండా అలాగే నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలంలో చేశాడు, అలాగే చేజర్ల మండలంలో చేశాడు, అలాగే నెల్లూరు జిల్లా సీతారాంపురంలో కూడా చేశాడు, అలాగే కడప జిల్లా అయిన జమ్మలమడులో కూడా ఈ విధంగా వాళ్ళ జ్యువెలరీ షాప్కి వెళ్ళి వాళ్ళని నమ్మించి వాళ్ళ దగ్గర జ్యువెలరీ దొంగతనం జరిగింది. ఈ అన్నింటి మీద ఇవన్నీ కేసులు కట్టడం జరిగింది. వాటి మీద ఈరోజు ముద్దాయి దగ్గర నుంచి సుమారు 66 గ్రాములు గోల్డ్ కూడా మనము రికవర్ చేయడం జరిగింది. ఇతన్ని ఈరోజు అరెస్ట్ చేసి మన గిద్దలూరు ఏఎఫ్జీ కోర్టులో ప్రొడ్యూస్ చేసి రిమాండ్ మొత్తం ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. దొంగ నుంచి 7 తులాల బంగారాన్ని రికవరీ చేసిన పోలీసులు కోర్టులో హాజరుపరచనున్నారు.